100 రోజుల పాలన మీద ఏమంటారు మీరు? మా ప్లేస్లో బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ప్రజలు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, సాగునీటి సమస్యను తెచ్చింది అని ఇప్పుడు పొలాలలో బీఆర్ఎస్ నాయకులు తిరిగి ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉంది వాళ్ళే కదన్నా. సో మొన్నటి ఎలక్షన్ టైంలో కూడా మిమ్మల్ని ఫోన్లు చేసేదో బెదిరించారన్న వార్తలు కూడా కొంచెం సోషల్ మీడియాలో కనిపించినాయి. ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఒక దుర్మార్గమైనటువంటి, కర్కశమైనటువంటి, క్రూరమైనటువంటి పోలీస్ ఆఫీసర్. అప్పటి సీఎం కేసీఆర్కు దగ్గరగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ మీద కానీ, నిన్నటికి నిన్న మరొక మంత్రి మంత్రిగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కానీ భూ కబ్జాలు, బెదిరింపులు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోరని, అంటే మీ దగ్గర ఏమి ఆధారం ఉందని అంత పెద్ద ఆరోపణ చేసి వాళ్ళు ఎవరు వస్తారో నేను చేసినటువంటి ఆరోపణకు నేను రెడీ. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి అంటేనే వేముల వీరేశం, వేముల వీరేశం అంటేనే జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డికి వేముల వీరేశం అత్యంత సన్నిహితుడు అన్న పేరు ఉంది. నేను అదే కాంప్లిమెంట్తో 5 సంవత్సరాల పాటు నేను చిత్రవదన చేసి చిత్రహింసలు పెట్టిన. విద్యుత్ శాఖ మంత్రిగా అప్పుడు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమన్నా కోట్ల రూపాయల చేతులు మారిన వస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందంటారా? ఘోరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాకు జరిగినటువంటి నష్టం కంటే తెలంగాణ వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి చేసినటువంటి నష్టమే. నమస్తే, నేను క్రాంతి. నకరేకల్ వేముల వీరేశం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అటు అసెంబ్లీ సమావేశాల్లో బయట టీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ నాయకుల మీద తీవ్రంగా దాడి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే. అయితే టీఆర్ఎస్ నాయకుల వైపు నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన ఒక విధంగా సోషల్ మీడియాలో ఇప్పుడు స్టార్ అయ్యారు. నిన్నటికి నిన్న హోలీ రోజు గత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ప్రస్తుత బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అక్రమాల గురించి తన కామెంట్ చెప్పారు. సో ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు మొత్తంగా కాంగ్రెస్ 100 రోజుల పాలన మీద ఆయన ఏమనుకుంటున్నారో ముందు ఆ ప్రశ్న నుంచి మొదలు పెడదాం. అన్న నమస్తే. నమస్తేనా. దిగ్విజయంగా కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై 100 రోజుల పండగ పూర్తి చేశారు. అంటే ఏమనిపిస్తుంది అన్న ఈ కరెక్ట్గా ఈ 3 నెలల పీరియడ్లో మీకు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లో కానీ, నేను కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు చూసినటువంటి తీరు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛ ఉంది, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది. అంటే నచ్చిన అభిప్రాయాన్ని, నచ్చిన భావాల్ని, మనసులో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ, ప్రస్తావించేటువంటి స్వేచ్ఛ, సద్విమర్శ చేసే స్వేచ్ఛ ఉంది, విమర్శ చేసేటువంటి స్వేచ్ఛ కూడా ఉన్నది. ఈ రెండింటిని, ఇటు విమర్శను, సద్విమర్శను, భావ స్వేచ్ఛ అనేటువంటిది 100% కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేను అంతకుముందు పెరిగిన నేపథ్యం, ఉద్యమాలు ఇవన్నీ కూడా భావ స్వేచ్ఛ కోసము, మన అభిప్రాయాన్ని, మన ఆలోచనలని పంచుకొని వ్యక్తపరిచి మాట్లాడేటువంటి స్వేచ్ఛ కోసమే మనం అనేక ఉద్యమాలు చేస్తాం. ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం, ఆ ప్రజాస్వామ్యము కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉన్నా, చాలా సంతోషంగా ఉంది. 100 రోజుల పాలన మీద ఏమంటారు మీరు? అంటే రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. 100 రోజుల పాలన మీద కూడా బయట వస్తున్నటువంటి వ్యాఖ్యానాలు కానీ, బయట చేస్తున్నటువంటి విమర్శలు కానీ శుద్ధ తప్పు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి విన్నపిస్తున్నా. మేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి 100 రోజుల్లో 5 గ్యారెంటీల్ని అమలు చేసి మిగతా వాటికి గైడ్లైన్స్ చేస్తున్నాం. ఎట్ ఏ టైంలో నీకు రైతు బంధు సంబంధించినటువంటిది కూడా ఒక 5 ఎకరాల వరకు పర్ఫెక్టేషన్, మిగతా వాటి కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. కానీ మా ప్లేస్లో బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ప్రజలు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకు అని అంటే, ఈ రాష్ట్రాన్ని ఎంత దివాలా తీపిచ్చి, ఎంత దరిద్రంలోకి నెట్టి, ఎంత ధ్వంసం చేసి, కార్పొరేషన్లతో కలిస్తే మనం ఇప్పటివరకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పే అనుకున్నాము. కానీ 8 లక్షల కోట్ల రూపాయల అప్పును ఈ రాష్ట్రంలో చేసి పెట్టారు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా
అనాలోచితమైనటువంటి విమర్శలు, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి కాబట్టి ప్రజల మైండ్ సెట్ను డైవర్ట్ చేయటం కోసం చేస్తున్నటువంటి విమర్శలు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడే కదా వాళ్ళు వచ్చి 3 నెలలు అయిపోయి 4 నెలలు గడుస్తుంది, 4వ నెల నడుస్తుంది కదా. చేస్తారు, ఏముంది, టైం ఉంది కదా, 5 ఏళ్ళ టైం ఉంది. 1 by 1 చేస్తారు. బస్సు ఫ్రీ ఇచ్చిర్రు, గ్యాస్ సంబంధించినటువంటి 500కి ఇచ్చిండ్రు, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా 1 by 1 నడుస్తూనే ఉన్నాయి కదా. చేస్తారు అనేటువంటి ఒక ఓపిక, ఆ వేచి చూసేటువంటి ఆలోచన, ఆచితూచి మాట్లాడేటువంటి దాంట్లో, ఆలోచించే దాంట్లో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి డైనమిక్ నిర్ణయాన్ని, డైనమిక్ డిసిషన్స్ని బాగా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. కానీ కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, సాగునీటి సమస్యను తెచ్చింది అని ఇప్పుడు పొలాలలో బీఆర్ఎస్ నాయకులు తిరిగి ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తారు. ఏమంటారు దీనికి? 10 సంవత్సరాలు అధికారంలో ఉంది వాళ్ళే కదన్నా. తెలంగాణ ఉద్యమం నడిచింది కూడా ఇక్కడ కరువు ఉండి, కరువు కాటకాలుండి, కాలువల ద్వారా, నదుల ద్వారా సేద్యం కావాల్సినటువంటి తెలంగాణ అటువంటి పీఠభూమి, ఎత్తు పల్లాలు ఉన్నటువంటి భూభాగం, తెలంగాణ భౌగోళిక స్థితి ఉద్యమంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అట్లాంటి నేలపైన కాలువల ద్వారా, ఎత్తిపోతల ద్వారా, చెరువుల ద్వారా, తూముల ద్వారా, అలుగుల ద్వారా వచ్చేటువంటి నీళ్లతో సేద్యం చేసుకునేటువంటి ఈ నేల, జాలు పంటను చూసినటువంటి ఈ నేల, జాలు వ్యవసాయాన్ని చూసినటువంటి ఈ నేల, జాలు నీళ్ళతో, చెరువు కింద జాలు నీళ్ళతోనే పంటలు పండినాం. అంటే అంతకుముందు ఉన్నటువంటి ఏది గొలుసు కట్టు చెరువులు, న్యాచురల్ రీసోర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా పునరుద్ధరించుకొని ఈ అన్ని తెలంగాణ భూభాగం సస్యశ్యామలం కావాలి, 1 కోటి ఎకరాల మాగాని తెలంగాణ కావాలంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గం అని చెప్పేసి ఆ తెలంగాణ ఉద్యమ సందర్భంగా నినదించారు. ఇట్లాంటి నినాదాలు వచ్చినప్పుడల్లా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాలను అణిచివేసేటువంటి క్రమం కూడా ప్రారంభమైంది. ఏదైతే రైతులు ఉన్నారో, ఏ భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఉన్నారో, 100 బోర్లు వేసేసి భూగర్భ భూమి నుంచి, భూమి అడుగు నుంచి నీళ్లు తోడుకొని వ్యవసాయానికి అప్పుల పాలయ్యి పంటలు ఎండిపోయి నష్టం వచ్చి కరువు కాటకాలతో విలవిలలాడుతున్నటువంటి తెలంగాణకు విముక్తి కావాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పేసి ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో ఈ కూలీల, ఈ రైతుల, ఈ కార్మికుల, ఈ కర్షకుల బిడ్డలే ప్రధానమైనటువంటి భూమిక పోషించి తెలంగాణ తీసుకొచ్చింది. వచ్చినటువంటి తెలంగాణలో శాశ్వతమైనటువంటి కరువు పరిష్కారం కోసం గత ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటిదే నా ప్రశ్న, ఏం చేయలేదనేటువంటిదే నా ప్రశ్న. ఇప్పుడు వర్షపాతం చూసుకుంటే ఆదిలాబాద్ లాంటి చోట్ల నీకు వర్షపాతం ఎక్కువ ఉంటుంది, 100% అక్కడ వర్షపాతం ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఎక్కువ ఉంటుంది, మహబూబ్నగర్ తక్కువ ఉంటుంది, నల్గొండ ఈ ప్రాంతంలో తక్కువ ఉంటుంది. ఎక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు కరువు ఉంది. ఈరోజు కరువు పరిస్థితి, వర్షపాత పరిస్థితుల వల్ల అవును కరువు ఉంది. 2009 నుంచి 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు కూడా, అంటే 22 వరకు కూడా వర్షాలు బాగా వచ్చినాయి, విపరీతమైనటువంటి వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చేసిన తర్వాత ఇక్కడ నీటి లభ్యత కూడా పెరిగేసి సేద్యం కూడా పెరిగింది. కానీ 22, 23లో వర్షపాతం తగ్గింది. నిజంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడితే, నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతుండ్రు 4 బోర్లు వేస్తే పడలేదని. ఏది నువ్వు పెంచిన గ్రౌండ్ వాటర్? ఒక్క సంవత్సరం వర్షం రాకుంటేనే భూమి లోపల నుంచి తోడుకోవాల్సిన నీళ్లు లభ్యత కూడా లేదు కదా, గ్రౌండ్ టేబుల్ పెరగలేదుగా, గ్రౌండ్ వాటర్ పర్సెంటేజ్ పెరగలేదు కదా. నువ్వు కట్టిన ప్రాజెక్టులు, నువ్వు కేటాయించినటువంటి నిధులు, నువ్వు చేసిన గొప్ప బ్రహ్మాండమైనటువంటి ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి ప్రాజెక్టులు ఏది నీ గ్రౌండ్ వాటర్ని ఎందుకు పెంచలేదు? అంటే ఇది మీ తప్పిదము, మీరు ఏమీ చేయలేదు. ఎత్తిపోతలు తోడుకునేది కూడా ప్రజలు హర్షించేటువంటి ఎత్తిపోతలు ఉండాలి, ప్రజలు సంతోషించేటువంటి ఎత్తిపోతలు ఉండాలి, ప్రజలు తోడుకునేటువంటి వాటర్ ఇది గొప్పగా తక్కువ ఖర్చుతో ఇంత గొప్పగా మనం తోడుకోగలుగుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో ఉండాలి. కానీ నువ్వు ఆకాశానికి ఎంటిక కట్టేసి ఇదే ఆకాశాన్ని గుంజి కింద పడేస్తుంది అనేటువంటి పద్ధతుల్లో నువ్వు కాళేశ్వరం లాంటి తప్పుడు ప్రాజెక్టులు కట్టి వేల కోట్ల, లక్షల కోట్ల నిధుల్ని భూమిలో పోసి ఈ వాస్తవాల్ని, ఈ చరిత్రను తెలంగాణ ప్రజలు గమనించక ముందే
ఈ దొంగ యాత్రలు, దొంగ పరిశీలనలు, దొంగ పొలాలలో తిరుగుతున్నారు కదా, ఎండిపోయిన పొలాలలో. ఏం చేసినావు ఇన్ని రోజులు? ఇది అంతా నువ్వు చేసిన పాపమే కదా. గడిచిన 60 సంవత్సరాలుగా తెలంగాణను గత పాలకులు ధ్వంసం చేసిన దాన్ని పునరుద్ధరించినను ఏది? మిషన్ కాకతీయ అనేటువంటిది దశ మారుస్తున్నది ఏది? మరి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగాలి కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది, ఈ రాష్ట్రాన్ని దశ మార్చవలసినటువంటి స్టేజ్లో పూర్తిగా విధ్వంసం చేసింది అనేది నా బలమైన ఆరోపణ. అయితే మీ మాటలలో బీఆర్ఎస్ మీద విపరీతమైన వ్యతిరేకత, కసి కనిపిస్తుంది. వాస్తవానికి ఒక అంటే ప్రజాప్రతినిధిగా ఒక అవకాశాన్ని కల్పించిన వేదిక మీకు టీఆర్ఎస్ఏ. నాకు ఎందుకు అట్లా ఉత్తగా వేయలేదుగా అవకాశము. నేను భారత ఉద్యమాల నుంచి, రాజకీయ చైతన్యం నుంచి, విప్లవ రాజకీయ చైతన్యాల నుంచి వచ్చినాను. నన్ను 2009లో నేను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఇన్వైట్ చేశారు. నా చెమట చుక్కలు, నా రక్తపు చుక్కలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. దారభూషణం. నేను నా ఫ్యామిలీ మొత్తం కూడా దారభూషణం. జైలుకు పోయినాం. నేను జైలులో 2 సార్లు 3 సార్లు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినాను. లాఠీ దెబ్బలు తిన్నాను. చిత్రహింసలకు కూడా గురి చేయబడ్డాను. చెప్పమనండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నేను లాఠీ దెబ్బలు తిన్నాను, నేను చిత్రహింసలకు గురి చేయమని, నేను 3rd డిగ్రీని ఫేస్ చేసినాను అనేటువంటిది ఇప్పుడు ఆడ ఇప్పటి వరకు మంత్రులు ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు ఎంతోమంది, 1-2 తప్ప ఎవరు ఫేస్ చేసిరో చెప్పమనండి. బట్ నాకు దయాదాక్షిణాల మీద ఇయలే. ప్రజా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో నేను శ్రమపడ్డాను, పార్టీని పెంచినాను. కాబట్టి ఆ కేటగిరీలోనే నాకు ఎమ్మెల్యే సీట్ అనేటువంటిది వచ్చింది. నేను జాయిన్ అయిన రోజులు కూడా ఎమ్మెల్యే అనే టార్గెట్తో నేను జాయిన్ కాలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో నా వంతు పాత్రను పోషించాలని దానికోసం వచ్చిన. నన్ను ఆ వైపుగా మోటివేట్ చేసింది కూడా అప్పుడు ఇక్కడ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి జి వెంకటేశ్వర్లు గారు. అతనుకు పాత లెఫ్టిస్ట్ మూమెంట్తో నాకున్నటువంటి, ఆయన కూడా లెఫ్టిస్ట్ ఉద్యమంలో, పీడిఎస్లో, హక్కుల సంఘాలలో గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనతో నాకున్న అనుబంధంతో నన్ను మోటివేట్ చేసి తీసుకెళ్ళినటువంటి క్రమంలో ఈ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నటువంటి బండా నరేందర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సహకారం, ప్రోత్సాహంతో నేను నిలబడ్డ తర్వాత వాళ్ళ యొక్క చనువుతోనే నేను రాష్ట్ర నాయకత్వానికి దగ్గరయ్యి వాళ్ళు ఇచ్చిన ప్రతి నిర్ణయం, అర్ధరాత్రి ఫోన్ చేసి నెకరకల్లకి జరగాలంటే గది చేసినాం, నెకరకల్లకి ఇన్సిడెంట్ జరగాలంటే అది చేసినాం. జేఏసీలనే మాట్లాడారు కదా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏం మాట్లాడిండు? మేము ఒక చెట్టుకేస్తే నెకరకల్లో మా పిల్లగాని చెప్తే దాటుతారా నెకరకల్లు అన్నారు. అంటే అట్లాంటి బలమైనటువంటి ఉద్యమాన్ని ఇక్కడ మేము నిర్మించినాం. ఉస్మానియా తర్వాత మరో ఉస్మానియా నెకరకల్లో చూపించినాం. నేను ఒక్కనే కాదు, దాదాపు 100 మంది చెమట చుక్కలు, నెకరకల్లు బిడ్డల చెమట చుక్కలు ఇక్కడ ఉండేవి. ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా ఎంత సఫర్ అయినో మీకు తెలుసు. నేను గెలిచినాక కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ నన్ను 5 ఏళ్లలో కూడా చాలా సఫర్ చేసినటువంటి విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి నాకు ప్రేమ దీనికంటే ప్రజలకు జరిగినటువంటి, తెలంగాణ ప్రాంతానికి జరిగిన విధ్వంసం మీద, వాళ్ళు చేసిన మోసం మీద ఆవేదన తప్ప వాళ్ళ మీద ఏదో కసి, వ్యక్తిగత కసి నాకేముంటుందన్న. సమాజం కోసం త్యాగం చేయడానికి పోయినాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక కూడా ఇంత దారుణం చేసిరింది అనేటువంటి బాధ. సో మీరు పోలీసు ప్రస్తావన తెచ్చిరు కాబట్టి, సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా జరుగుతున్న వార్త ఏదైనా ఉందంటే ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉంది ప్రభాకర్ రావు అన్న ఆరోపణలు వస్తున్నాయి. అదే ప్రభాకర్ రావు మనకు నల్గొండ జిల్లా ఎస్పీగా కూడా పనిచేసారు. సో మొన్నటి ఎలక్షన్ టైంలో కూడా మిమ్మల్ని ఫోన్లు చేసేదో బెదిరించారన్న వార్తలు కూడా కొంచెం సోషల్ మీడియాలో కనిపించినాయి. అసలు అంటే ఇప్పుడున్న ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి కానీ, లేదంటే ప్రభాకర్ రావు గారికి మీకు ఉన్నటువంటి తేడాల గురించి ఏం చెప్తారు? ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఒక దుర్మార్గమైనటువంటి, కర్కశమైనటువంటి, క్రూరమైనటువంటి పోలీస్ ఆఫీసర్. అంతే. నీ నల్గొండ జిల్లాలో ఓఎస్డీగా చేసినప్పుడు ఇక్కడ 100 మందిని ఎన్కౌంటర్లో చంపినటువంటి చరిత్ర కూడా ఆయనకున్నది. మేము తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల ముందు ఇక్కడ ఎస్పీకి వచ్చేసి అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమం పైన ఉక్కుపాదం మోపడానికి ఆయన చేయని ప్రయత్నం కూడా లేదు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాముల నాయక్ కూడా ఆయనకు తొత్తుగా ఈ ఇక్కడ ఉద్యమం సిఐగా ఆయన ఏజెంట్గా ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులపైన చాలా నిర్బంధం పెట్టింది. బట్ ఇప్పుడు ఆయన రావటం కూడా ఈ ప్రాంత నల్గొండ జిల్లా ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. దాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టి కూడా
తీసుకెళ్తాం తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ మనోభావాల్ని చిదిమి వేసిన, చింద్రం చేసిన, లాఠీలు ప్రయోగించినటువంటి ఏ ఒక్కరిని కూడా వాళ్ళు ఉపేక్షించారు. ఓకే, వాళ్ళు గత పాలనలో, గత ప్రభుత్వంలో ఉపేక్షించారు కాబట్టి ఉద్యమకారుల మీద తీవ్రంగా దాడి చేసిన అధికారులకే మంచి పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఇంటికి సాగనంపారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ తప్పు చేయొద్దనేది మా ముఖ్యమంత్రి గారికి చెప్తాము. ఓకే, అప్పుడు చేసినటువంటి ఇబ్బంది, అప్పుడు చేసినటువంటి గొడవలు మామూలు కాదు. కోనపూరు రాములు సాంబశివుడు చనిపోయిన తర్వాత అప్పుడు ఈయన నుంచి వచ్చినటువంటి థ్రెట్టింగ్ దాంట్లో మేము రాముల నాయక్తో గొడవపడి, ఆ తర్వాత ఎస్పీతో గొడవపడేసి నా గన్మెన్లను కూడా సరెండర్ చేస్తాను, నీతోనే నాకు థ్రెట్ ఉంది ఓకే అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం. మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా నేను థ్రెట్టింగ్ ఉంది. అప్పుడు సాక్ష్యానికి కావాలని అంటే అప్పుడు జేఏసీ చైర్మన్ జి వెంకటేశ్వర్లు, జేఏసీ కన్వీనర్గా ఉన్నటువంటి అమరేందర్ రెడ్డి గారు కూడా నాతో పాటు ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. అడ్వకేట్ నేను ఒక్కరిని పోతే మళ్ళీ ఈడు వచ్చేసి అది మాట్లాడిండి, ఇది మాట్లాడిండ్రు అంటారని చెప్పేసి మీరు ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళారు. ప్రభాకర్ రావు దగ్గరికి పోయి మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పి నేను సారీ చెప్తున్నా, నాకంతా రాముల నాయకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే, నువ్వు సారీ కాదు, నువ్వు సాంబశివుడిని చంపినటువంటి వ్యక్తుల్ని డిఎస్పీ ఆఫీస్కు కూతబెట్టు దూరంలో రూమ్ తీసుకొని కండిషన్ బెయిల్ పేరుతో ఉంటే నువ్వు ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నావు? ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తులకు నువ్వు ఎందుకు ఇక్కడ ఆశ్రమిస్తున్నావు అనేటువంటిది నా పంచాయతీ. ఓకే, ఆ పంచాయతీ బయట ప్రపంచానికి ఓపెన్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి తెలియదు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను దాన్ని ఆయనను చర్య తీసుకునేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాను, నువ్వు ఇదని అప్పుడు ఈయనను మార్చి ఓకే వేరే ఎస్పీని ఇచ్చేసి దాంతో దాన్ని ఇదైపోయింది. చిట్యాల ఇన్సిడెంట్ కూడా ఈయనే కారణం. ఓకే, ఎంపీపీ విషయంలో కూడా చిట్యాల ఇన్సిడెంట్ లో కూడా ఈయన అప్పుడు ఎస్పీ. ఓకే, అంటే ఈయన అప్పుడు వాళ్ళ మదరో ఫాదరో చనిపోయేసి వరంగల్ పోయినప్పుడు అప్పుడు ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీకి ఇచ్చేసి అక్కడి నుంచి హ్యాండిల్ చేసేసి. కాబట్టి ఎందుకు అదంటే నేను లెఫ్టిస్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చినాను, లెఫ్టిస్ట్ ఉద్యమంలో నేను అండర్ గ్రౌండ్ ఉన్నాను, ఈ జిల్లా అడిషనల్ ఎస్పీగా ఇక్కడ డిఎస్పీగా ఇట్లా పనిచేసినటువంటి క్రమంలో నన్ను వాంటెడ్గా చూసింది కాబట్టి ఆ స్వభావం అనేటువంటిది అట్నే వెంటాడింది. ఓకే, నేను మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా కాక మాజీ తీవ్రవాదిగానే చూసిండు, మాజీ నక్సలైట్గానే చూసింది. ఆ తర్వాత నేను 2018లో ఓడిపోయిన తర్వాత నా గన్మెన్లను తీసిన దాంట్లో కూడా ఈయన అప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ లో ఉన్నారు కాబట్టి నాకేం థ్రెట్ లేదు, ఇది లేదు అని చెప్పేసి తీసేసి నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళపైన దాదాపు ఒక 600 మందిని థర్డ్ డిగ్రీ కొట్టి డీటీసీ ఓపెన్ చేసి అప్పుడు రంగనాథ్ ఎస్పీ రంగనాథ్ గారు ఈయన కోఆర్డినేషన్లో తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టి ఏమన్నా కనిపించినప్పుడు ఎలా ఉన్నావు, బాగున్నావా అని మళ్ళీ ఒక పలకరింపు నేను చేస్తున్నాను ఎట్లానే. ఎంత దుర్మార్గం చేసినట్టు. మళ్ళీ మీరు అప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. బీఆర్ఎస్లోనే ఉన్నాను. అట్లా చాలా దుర్మార్గంగా చేసినట్టు. నేను కాంగ్రెస్లోకి వస్తున్నప్పుడు కూడా ఎందుకు నువ్వు కాంగ్రెస్లో పోతున్నావు, భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని లేదా, సో థ్రెట్ వచ్చింది మీకు, సంతోషంగా ఉండాలని, ఎందుకు కష్టాలు ఇది చేస్తున్నావు అని చెప్పేసి, ఏం సార్ ఎన్కౌంటర్ చేస్తావా అని చెప్పేసి నేను కూడా రివర్స్ ఇచ్చి, ఎవరు ప్రభాకర్ రావు నేను కూడా రివర్స్ ఇచ్చేసినటువంటి క్రమంలో ఏం చేస్తావు సార్, జైల్లో పెడతావు, జైలు నుంచి నామినేషన్ వేసుకుంటే చేసుకో అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. అంటే ఒక క్రూరమైన దుర్మార్గమైన మనుషుల యొక్క మనోభావాలతో, మనుషుల యొక్క మానసిక స్థితితో ఈ 10 ఏళ్ల పాటు ఒక బొమ్మ ఆడుకుండా ఆయన అక్కడ ఉండేసి చెస్ ఆడతాం కదా, అట్లా గేమ్ ఆడిండు. అట్లాంటి గేమర్ని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్గము సరైనటువంటి పద్ధతుల్లో ఆయన చేసిన నేరం మీద ప్రజల ముందు దోషిగా నిలబెట్టినందుకు వాళ్ళకు నమస్కారం పెట్టేసి చేతులు జోడించి ఈ మధ్యన మనకు భూ కబ్జాల మీద కొంచెం వార్తలు ఎక్కువ వస్తున్నాయి. అంటే అప్పటి సీఎం కేసీఆర్కు దగ్గరగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ మీద కానీ, నిన్న మరొక మంత్రిగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కానీ భూ కబ్జాలు, బెదిరింపులు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోరని. సో మీరు ఇటీవల ఒక కామెంట్ కూడా చేశారు నిన్ననే హోలీ సందర్భంగా, రైట్? దాదాపు 1,56,50,000 కోట్ల విలువైన ఆస్తుల్ని వీళ్ళు ఆక్రమించారు అని. అంటే మీ దగ్గర ఏమి ఆధారం ఉందని అంత పెద్ద ఆరోపణ చేశారు. వాళ్ళు ఎవరు వస్తారో నేను చేసినటువంటి ఆరోపణకు నేను రెడీ.
1,50,000 కోట్లు కాదన్న, 1,50,000 ఎకరాల భూమిని 1,50,000 ఎకరాల భూమిని ఓకే 1,50,000 ఎకరాల భూమిని మళ్ళీ చెప్తున్నా నేను, 1,50,000 ఎకరాల భూముల్ని గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడబెట్టుకుర్రు, వీళ్ళ కుటుంబాలు వీళ్ళ బినాముల పేరు మీద జమ చేసి పెట్టిర్రు. అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, పేదవాళ్ళకు సంబంధించిన తీసుకున్న భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు తీసుకున్నటువంటి ఇవన్నీ కూడా కూడబెట్టుకొని పెట్టుకుర్రు. అట్లా ఇదంతా కూడా గుంజి పంచితే కూడా 1,50,000 కుటుంబాలకు ఒక్కొక్క ఎకరం ఇవ్వచ్చు మా ముఖ్యమంత్రి గారు నేను కోరుతాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన. అట్లా ఆ సందర్భంలో ఈ జిల్లా మంత్రి దీని మీద చర్చకు రెడీనా అని చెప్పిన. రా, నువ్వు దమ్ముంటే నువ్వు వస్తావు. ఈ జిల్లా మాజీ మంత్రి, ఈ 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా జగదీష్ రెడ్డి గురించి మీరు ఎందుకు చెప్పినంటే, మొన్న ఏదో డిబేట్లో నేను చూసినాను. నేను వైట్ పేపర్నే ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడుతున్నాయి. వాళ్ళు బేస్లెస్ ఆరోపణలు, బేస్లెస్ మాటలు, బేస్లెస్ ఇది 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. నాకు అక్కడ లేదు, నేను వైట్ పేపర్ నేను మాట్లాడుతున్నా కదా. సరే, ఎంతో కొంత నీకు కూడా ఉంది, దాని కూడా సందర్భం వచ్చినప్పుడు ఏ ఊరు, ఎన్ని ఎకరాలు, మీకేంది, మీ ఫ్యామిలీకి ఏంది, మీ చుట్టాలకేంది, మీ బంధువులకేంది, బిఫోర్ తెలంగాణ ఉద్యమంలో పరిస్థితి ఏంది, ఇప్పుడేంది, ఏ కష్టం చేస్తే, ఏ వ్యాపారం చేస్తే, ఎక్కడ చెమట చుక్కలు నేల రాల్చి ఐచో అంటే వచ్చిందో, ఐచో అని నాగలు దున్నాలే కదా, అట్లా దుంతి వచ్చిందో అది ఇంకోసారి చెప్తాను. అంతేనా? సందర్భం వచ్చి ఆయన చర్చకు వచ్చినప్పుడు అన్ని డేటా మొత్తం తీసిపెట్టినా అది ఇంకో సందర్భంలో చెప్తాం. ఈ రాష్ట్రంలో 1,50,000 ఎకరాలని నేను చెప్తున్నాను, అంతకంటే మించే. ఓకే, ఈ మొత్తం కూడా దోసుకుర్రు, దండుపాలెం మూటలాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దండుపాలెం మూటలాగా దోసుకుర్రు. ఈ దోసుకున్నటువంటి దాన్ని తీసుకోమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చెప్తాను. అవసరం అంటే సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడతా. ఓకే, సో దీని మీద నేను కట్టుబడి ఉన్నాను. మహబూబ్నగర్ నుంచి తీసుకుంటే ఏ లీడరు, ఏ నాయకుడు బిఫోర్ ఎమ్మెల్యే ఆస్తులు ఎంత, ఇప్పుడు కూడా పెట్టుకున్నటువంటి 100 ఎకరాలు ఎక్కడి, వీళ్ళు ఏం చేస్తూ వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధువర్గం, వాళ్ళ ఇది 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఇవన్నీ కూడా జమ చేసి పెట్టుకోరు. ఎక్కడి ఇవన్నీ తెలంగాణ ఉద్యమానికి బిఫోరు తెలంగాణలో జరిగినటువంటి అనేక భూపోరాటాలు, సిరిసిల్ల, జగిత్యాల ఇట్లాంటి భూపోరాటాలలో ప్రజలకు అప్పుడు ఉద్యమాలు, అప్పుడు ఉద్యమాలు, అప్పుడు సంఘాలు ప్రజలకు పంచినటువంటి భూములు కూడా మళ్ళీ ధరణి పేరుతో మళ్ళీ గుంజుకొని వీళ్ళు సొంతం చేసుకోరు. ఇవన్నీ లెక్కలు తీస్తే 1,00,000 ఎకరాల భూమిని మళ్ళీ తిరిగి పొందినటువంటి దాంట్లో మెజార్టీగా మిగతా వాళ్ళు కూడా కొంత పొందినప్పటికీ మెజార్టీగా ఒక సామాజిక వర్గం అనేటువంటిది లబ్ధి పొందింది. ఇది సత్యము, ఇది వాస్తవము. దీని మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారో చర్చకు రండి. ఈ జిల్లా మాజీ మంత్రి చర్చకు రావాలని నేను కోరుకుంటున్నా. వైట్ పేపర్ అని ఆయన డిక్లేర్ చేసింది కాబట్టి ఆయన రావాలని నేను కోరుకుంటున్నా. చలో, ఆయన రాలేదు అనుకుంటే అక్కడక్కడ అడ్డగోలుగా ఒరేటోళ్ళు ఉండగా రమ్మనండి. వాళ్ళకు సంబంధించినటువంటి కూడా అసలు బేసికల్గా నువ్వేంది అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళ డేటా కూడా నేను సేకరించి పెట్టాను. రెడీ టు ఆన్సర్, ఇక డిస్కస్ చేయడానికి సిద్ధంగా. రెడీ టు ఆన్సర్. వాస్తవానికి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు, అంటే ఆ మొదటి 5 సంవత్సరాలు, అంటే 2014 నుంచి 2018 ముందస్తు ఎన్నికలు జరిగే వరకు నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి అంటేనే వేముల వీరేశం, వేముల వీరేశం అంటేనే జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డికి వేముల వీరేశం అత్యంత సన్నిహితుడన్న పేరు ఉంది. మిగిలిన 5 సంవత్సరాల గ్యాప్ వచ్చి మీరు ఇప్పుడు నేరుగా అటాక్ చేయాల్సినంత పరిస్థితులు ఏమి ఏర్పడ్డాయి మీ మధ్య? ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకత్వానికి, ఆ పార్టీ సిస్టానికి, ఆ పార్టీ ఈ నిర్మాణానికి బద్ధుడనై కమిట్మెంట్గా పనిచేసేటువంటి వ్యక్తిత్వం నాది. ఓకే, నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని పనిచేయమన్నారు. ఏ పని ఇస్తే పని చేసుకుంటూ వచ్చేసిన. ఇప్పుడు మా మధ్య వైరుధ్యాలు అనేటువంటిది ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి వైరుధ్యాలు. ఓకే,
నన్ను దూరం చేసుకున్నటువంటిది ఆ పార్టీ చేసుకున్నటువంటి దూరం. నేను అదే కంప్లిమెంట్తో 5 సంవత్సరాల పాటు నేను వదన చేసి చిత్రహింసలు పెట్టినా ఏ రోజు కూడా నేను ధర్మం నీతి తప్పలేదు. ఆ పార్టీలో ఉన్నాం, చివరి నిమిషం వరకు టికెట్ కోసం ట్రై చేసి పార్టీ నిర్మాణంలో ఉన్నాం కాబట్టి నేను ధర్మం తప్పలేదు. చివరి నిమిషం వరకు కూడా నేను టికెట్ కోసం ట్రై చేయలేదు. వీళ్ళు ఇయ్యరని నాకు చాలా క్లారిటీగా తెలుసు. స్పష్టత ఉంది కానీ పార్టీలో ఉన్నారు కదా, చాలా స్పష్టతతో ఉన్నాను. బట్ నేను రాజకీయ నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీని వదిలేస్తాను అని చెప్పేసి చెప్పినాను. లాస్ట్ మీరే ఒక ఇంటర్వ్యూ చేసారు, టికెట్ ఇస్తే కూడా పోటీ చేస్తారంటే నా కార్యకర్తలు ఏం చెప్తే గది చేస్తాను అంటే, ఇస్తే కూడా పోటీ చేయరా అని చెప్పేసి అంటే ఆలోచిస్తా అని చెప్పినాను. మీరు చేసిన ఇంకో గోపి అని మిత్రుడు బీఫామ్ ఇచ్చి పేరు రాసుకొని సబ్మిట్ చేయమని పంపిస్తే అన్నాడు. అయినా ఆలోచిస్తా నేను పోటీ చేయాలన్నా వద్దా అనేటువంటిది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలన్నా వద్దా అని నేను ఆలోచిస్తాను. అంటే అప్పటికి ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటారు. ఓకే, ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు నేను జరిగినటువంటిది ఒక భూమి విషయంలో చెప్పినాను. ఇంకా నీకు కంపెనీలు తెచ్చినాము, 1000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ తెచ్చినాము అని చెప్తారు కదా, దాంట్లో కథ కూడా స్టోరీ కూడా నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. హైదరాబాదు అభివృద్ధి, ఐటీ అభివృద్ధి, ఐటీ విస్తరణ సామ్రాజ్యవాద విస్తరణ ఆకాంక్ష ఎట్లయితే ఉంటుందో, ఐటీ విస్తరణ వెనకాల వీళ్ళ ఆకాంక్షలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఎట్టున్నాయి అనేటువంటిది సందర్భం వచ్చినప్పుడు చెప్తా. ఇవన్నిటి మీద మీలాంటి జర్నలిస్టులతో 5 సంవత్సరాలు నేను స్టడీ చేయడానికి, మాట్లాడటానికి, తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి నాకు మంచి పీరియడ్గా దొరికింది. దొరికిన తర్వాత అబ్బా ఇంత దుర్మార్గం చేసిన తర్వాత మనం నేర్చుకున్న రాజకీయాలు ఏంది, వీళ్ళని మోయటం మన వల్ల కాదు, వీళ్ళతో ఉండొద్దు అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. అన్న అంటే ఒకటి అంటే జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడినాము, ఎందుకంటే ఆయన వేరే ఇంటర్వ్యూలో అసెంబ్లీలో కూడా అంటే ప్రధానంగా మన జిల్లాకు సంబంధించిందే యాదాద్రి పవర్ ప్లాంట్, దాని మీదనే ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. సో దాంట్లో జ్యుడిషియరీ ఎంక్వైరీని నేనే కోరినా అన్నది ఒకటి ఆయన అప్పుడు ప్రకటించిండు ఇక్కడ అసెంబ్లీలో. అంటే నిజంగా మీకేమైనా అవగాహన ఉందా ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్లో ఏం జరిగింది? ఇందులో విద్యుత్ శాఖ మంత్రిగా అప్పుడు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమన్నా కోట్ల రూపాయల చేతులు మారిన వస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందంటారా? జగదీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన, అంతకుముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ పనిచేసిన ఒట్టి బొమ్మ మాత్రమే తప్ప ఆ బొమ్మకు లోపల సారం లేదనేటువంటిది నాకున్న బలమైనటువంటి అభిప్రాయం. తెర వెనక ఆడించింది వేరే, బట్టి బొమ్మనే. దీని వెనకాల కుట్రదారులు, దీని వెనకాల ప్లానరు, దీని వెనకాల స్కీములు, స్కాములు అన్నీ కూడా ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు, సిఎండి ప్రభాకర్ రావు, ఆ పైన ఉండేటువంటి పెద్దలు చేసినటువంటి పాపమే తప్ప ఇది బొమ్మ. ఈ బొమ్మకు సంబంధించినటువంటి ఆటకు ఏం లాభం జరిగితే ఆ ఆట ఆడుకుంటూ వచ్చింది తప్ప ఇది చేసింది కూడా శూన్యమే. ఈ జిల్లాకు 10 సంవత్సరాలుగా దరిద్రం అంటే జగదీష్ రెడ్డి. ఈ జిల్లాను ఘోరంగా ధ్వంసం చేసింది. అంటే ఎట్లా ఘోరంగా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాకు జరిగినటువంటి నష్టం కంటే తెలంగాణ వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి చేసినటువంటి నష్టమే ఘోరమైనటువంటి చరిత్రలో మాయను మచ్చ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకు అని అంటే ఈ ప్రాంతానికి సొరంగ మార్గం పూర్తి చేయలే, డిండి పూర్తి చేయలేదు, నక్కలగండి పూర్తి చేయలేదు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేయలేదు, ఐటిపాంలో లిఫ్ట్ పూర్తి చేయలేదు, బొత్తలపాలెం లిఫ్ట్ పూర్తి చేయలేదు, కుంకుడు చెట్టు తండ లిఫ్ట్ పూర్తి చేయకుంటే జగదీష్ రెడ్డి ఏడాదిలో పూర్తి చేసి మీకు నీళ్ళు ఇవ్వకుంటే రాజీనామా చేస్తాడని చెప్పేసి ఎన్నికల సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి సాగర్ ఉప ఎన్నికల్లో చెప్పారు. పూర్తి చేయలేదు, చివరికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయలేదు. ఆ తర్వాత నీకు మిర్యాలగూడెంలో రావాల్సినటువంటి లిఫ్టులు పూర్తి చేయలేదు. కాబట్టి ఏం చేసిండు జగదీష్ రెడ్డి? ఇదంతా ఘోరమైనటువంటి చరిత్రలో తప్పిదమే కదా. భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం, వెనుకబడిన దేశం కదా. తెలంగాణ కూడా వ్యవసాయక రాష్ట్రం, వెనుకబడినటువంటి రాష్ట్రం కదా. తెలంగాణలో నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయక జిల్లా కదా. వ్యవసాయ భూముల మీద ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటి జిల్లా కదా. ఈ వ్యవసాయాన్ని పండగగా మారుస్తామని చెప్పేసి ఉపన్యాసాలు ఇవ్వటమే కాదు, పండగ మార్చడానికి నువ్వు చేసిన చర్యలు ఏంటి, నువ్వు తెచ్చిన నీళ్ళేంటి? ఎంతసేపు చెప్పు శ్రీరామ్ సాగర్ నుంచి ఆడ నీళ్ళు వచ్చినాయి, అక్కడ ఎక్కువ వరద వచ్చింది కాబట్టి కాలువలు తవ్వి ఉన్నాయి కాబట్టి అప్పుడు పెద్దలు
బిఎన్ రెడ్డి గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వీళ్ళు అనేక పోరాటాలు, జలసాధన సత్యనారాయణ గారు, అంజిరెడ్డి గారు వీళ్ళు చేసినటువంటి అనేక ఉద్యమాల మూలంగా ఇది చేసింది. నీకు ఎస్ఎల్బిసి అంతో ఇంతో మాధవరెడ్డి పీరియడ్లో వచ్చింది. అవును. తర్వాత జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడు వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం వరకు అది ఒక సిమెంట్ లైనింగ్ అప్పుడు చేసినాయి తప్ప నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసినటువంటిది లాభం ఏంటి? కాబట్టి ఈ జిల్లాను పూర్తిగా ధ్వంసం చేసింది, పూర్తిగా నాశనం చేసింది, పూర్తిగా గబ్బు పట్టించింది. ఈ జిల్లాకు శని అంటే జగదీష్ రెడ్డి మాత్రమే. యాదాద్రి టెంపుల్ కట్టేసి దాన్ని చూపిస్తారు బొమ్మలో, యాదాద్రి పవర్ ప్లాంట్ అని చెప్పేసి చూపిస్తారు. అంటే ప్రపంచంలో పర్యావరణానికి సంబంధించినటువంటి పీస్ కమిటీ ఉంటుంది కదా నీకు ఐక్యరాజ్య సమితిలో పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి కమిటీ ఉంటుంది కదా. భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా వేడి శాతం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎండాకాలం వచ్చిందంటే 51%, 51 డిగ్రీల వేడి, 49 డిగ్రీస్ అని చెప్పేసి మీరు జర్నలిస్టులు అంతా అనాలిసిస్ చేసి రోజు టెలికాస్ట్ చేస్తారు కదా. ఈ వేడి శాతం పెరగటానికి ఈ పొల్యూషను ఇవన్నీ కూడా కారణం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, థర్మల్ పవర్తో పాటుగా ఈ సోలార్ పవరు, విండ్ పవరు దీనికి ఎక్కువ పోవాలని చెప్పేసి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రపంచంలో ఈ వేడి పెరిగితే మంచు కొండలు కరిగిపోయి ఒక ప్రళయం వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి చెప్తుంది. మరి అంత ఉన్నప్పటికి కూడా నువ్వు యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టి ఇక్కడ నీకు బొగ్గు లేదు, ఇక్కడ ఇది నీళ్ళ సంబంధించిన మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టు కాదు. నువ్వు అక్కడి నుంచి బొగ్గు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడంలో ట్రాన్స్పోర్టేషన్లో ఎంత ఖర్చు అయింది అంటే, ట్రాన్స్పోర్టేషన్ ఒక కాంట్రాక్ట్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ ఒక కాంట్రాక్ట్కి ఇచ్చి వాడు బతకడం కోసం ఒక ఆలోచన. ఇక్కడ ఆ పొల్యూషన్ మొత్తం తీసుకొచ్చేసి అక్కడ పొల్యూషన్ ఉందని రామగుండం ఆ ప్రాంతంలో ప్రజలంతా తీవ్రమైనటువంటి దుమారంతో, తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉంది. అవసరం అనుకుంటే దాన్ని క్లోజ్ చేయాలని ఉద్యమాలు కూడా వస్తాయి. అక్కడ చాలా తిరుగుబాటు వచ్చేస్తుంది. ఆ ప్రాంతానికి అధినాయకులంతా ఆనుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ సేఫ్ సైడ్గా దీన్ని తీసుకొచ్చి మన నల్గొండ నెత్తిన మీదే ఇస్తుంటే ఓహో నేను తెచ్చినని చెంగును ఎగురుకుంటూ జగదీష్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అంటే ఇక్కడ పొల్యూషన్, ఇక్కడ విధ్వంసాన్ని చేసిండు తప్ప చేసినటువంటి లాభం ఏంటి? కాబట్టి నాగార్జున సాగర్లో నువ్వు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్తుకు వాటర్ వాడుతున్నావు, అది పోతున్నావు. దాన్ని రీసైక్లింగ్ చేసేసి నువ్వు దాన్ని ఇంకో ప్లాన్ చేసేసి కిందికి పోతున్నటువంటి దాన్ని మళ్ళీ ఎత్తిపోసి రివర్స్ పంపింగ్ చేసేసి దీన్ని థర్మల్ ప్లాంట్ని బాగా పెంచిందంటే మేము ఆనందపడదాము, ఆశీర్వదిద్దాము, పాలాభిషేకం చేద్దాము. కానీ నువ్వు చేసినటువంటి మొత్తం పూర్తిగా విధ్వంసమే. మాటల గారడి మాత్రమే చేస్తుండు. ఇక మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద, వాళ్ళ మీద నేను అంతా తయారు చేస్తున్నా, యాక్షన్ తీసుకున్నా, సరైన సందర్భంలో సరైన చెప్తానని చెప్తుండు. ఆయన చేసేది ఏం లేదు, అది ఉత్త తుపాకే కానీ తూటాలున్న తుపాకి కాదు. చూస్తా అంటే తప్ప అది వేయలేదు, ఏం లేదు. తెలుసు కదా నాకు. సో మీ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రశ్న, సో మీ మూసీలో ఇసుక దోపిడీ ఆగినట్టేనా? ఎందుకంటే మీకు కూడా ఒక మండలం వస్తుంది, కొంత ప్రాంతం ఉంది, తుంగతుర్తికి వస్తుంది, కానీ మీ విలేజ్ అక్కడ వస్తుంది. దాదాపు 100%. ఎందుకంటే చాలా ఇసుకని తీసుకుపోయారు. సామేలు గారు గెలిచిన తర్వాత బాగా కట్టడి చేసి చేసిండ్రు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో గృహ నిర్మాణాల కోసం కూడా ఇబ్బంది అవుతున్నటువంటి క్రమం ఉన్నది. దాన్ని కలెక్టర్ ద్వారా పర్మిషన్లు ఇవ్వమని చెప్పేసి లోకల్ అవసరాల కోసం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసము ఇవ్వమని చెప్పారు. అంతవరకు ఇస్తే బాగానే ఉంటుంది. అది కూడా దిగువ ప్రాంతం ఎక్కడైతే స్కిల్ట్ ఫామ్ అవుతుందో దాన్ని తీస్తేనే తప్ప అనేటువంటి కాడ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నాకున్నటువంటి ఒపీనియన్. అది కూడా లోకల్ గృహ నిర్మాణ అవసరాల కోసం. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీకి మొత్తం జేసీబీలు పెట్టి తవ్వేసారు, కోట్ల రూపాయలు సంపాదించారని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో దోడిందంతా కూడా అప్పటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు బామ్మర్దిలే కదా, కాంట్రాక్టర్లు వాళ్ళేగా దోసుకుంది. అప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే ఈయన కలిసే కదా చేసింది, ధ్వంసం చేసింది. రోడ్లు కూడా పూర్తిగా ఇసుకను దోసుకపోతున్నటువంటి క్రమంలో గుంతలు పడినటువంటి రోడ్ల గుంతలు కూడా పూడ్చాలనేటువంటి విచక్షణ లేకుండా చేయటం మూలంగా బస్సు బొల్తపడి 2 చచ్చిపోయారు కదన్నా. అంత దారుణమైనటువంటి పరిస్థితిని చేసిరు కదన్నా. కాబట్టి
ఆ మాజీ మంత్రి చేసినటువంటి పాపాలు ఇక రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే మహాభారతం అంత. ఫైనల్గా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందున్నాం మనం. సో మనకు మేలో ఎలక్షన్స్ వస్తాయి. మీ అభ్యర్థుల్ని ఒకరిని ప్రకటించారు, ఇంకొకరిది పెండింగ్ ఉంది. ఈ జిల్లాలో అంటే మనకు శాసనసభ ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు 11 కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల్లో 2 స్థానాలు కూడా కాంగ్రెస్ సిట్టింగ్గా ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతోంది రిజల్ట్ అనుకుంటున్నారు? వన్ సైడ్ ఉంటుందన్న. 100% పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతోని రేపు ప్రజలు గెలిపించబోతున్నారు. ఎందుకు ప్రజలు కాంగ్రెస్ని గెలిపించాలనుకుంటారంటే 100% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి మరింత బలం చేకూరాలంటే, మరింత బలం దొరకాలంటే, మరింత శక్తి రావాలంటే పార్లమెంటు కూడా వీళ్ళే ఉండుంటే ఇటు పార్లమెంటు సభ్యుని ద్వారా వచ్చేటువంటి నిధులు, ఎమ్మెల్యే ద్వారా వచ్చే నిధులు జాయింట్గా ఈ ప్రాంతం ఇంకా డెవలప్ అయ్యింది అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉన్నది. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ జిల్లాకు ఏం జరగలేదని ఇప్పటిదాకా మీకు చెప్పినా కదా. కాబట్టి ఇది ఇంకా వీళ్ళందరూ కలిస్తేనే, ఇంకా సమిష్టిగా పనిచేస్తేనే ముందుకు పోతుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు నేనున్న ఈడ నాకు 68,000 పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చారు. దగ్గర 69 వచ్చింది. అవును, 50,000 దాకా మెజార్టీ ఇచ్చారు. సామేలకు 51,000 ఇచ్చారు. అక్కడ అనిల్ రెడ్డికి 30,000 పైచిలకు ఇచ్చిండ్రు. అక్కడ రాజగోపాల్ అన్నకు 40,000 దాకా ఇచ్చారు. అట్లా నీకు ఇబ్రహీంపట్నం 25,000 30,000 దాకా అక్కడ వచ్చేసింది. కాబట్టి ఈ మెజార్టీ అంతా ఏం తగ్గించినా, ఎంత చేసినా, క్యాస్ట్ ఈక్వేషన్ ఇంకోటి తీసుకొచ్చినా 5,000 10,000 తగ్గించగలుగుతారు తప్ప ఇంత మెజార్టీని అయితే తగ్గించలేరు కదా, బ్యాలెన్స్ చేయలేరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలిచే ఛాయిస్ అసలు లేదు. బీజేపీని ఈ ప్రాంత ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఏకైకంగా వన్ సైడ్గా వారు డిసైడ్ కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ 2 పార్లమెంట్ సీట్లను ఘన విజయం సాధించబోతుంది. అక్కడ రఘువీర్ను ఆల్రెడీ క్యాండిడేట్గా డిసైడ్ చేసిండు కాబట్టి ఆయన గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడకనే. ఇక్కడ కూడా త్వరలో క్యాండిడేట్ని డిసైడ్ చేసిన తర్వాత ఇది కూడా ఈజీ ఫార్ములా. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే అన్న, థ్యాంక్ యూ. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 ఎకరాలు అక్రమంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు కబ్జా చేశారు, వాళ్ళు సొంతం చేసుకున్నారన్నటువంటి ఆరోపణ చేసిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన విమర్శలకు, తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. ఆ పార్టీ నుంచి ఎవరు చర్చకు వచ్చినా, ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వస్తే ఇంకా బాగు, ఎవరు వచ్చినా వారికి ధీటైన సమాధానం చెప్పడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈ విషయాలన్నిటినీ తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి కబ్జాల పాలైన భూముల్ని, బీఆర్ఎస్ నాయకుల పాలైన పేదల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడే ప్రయత్నం చేస్తానని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వివరిస్తున్నారు.